హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 14. నీ ఒక్కడికే నాకన్నా టెన్షన్ అనేది నాకు ఉండదా అని అంది జాను. కృష్ణ జాను మొహం చూసి బ్రైట్‌గా నవ్వుతూ నీ ఇందుకా నీ బాధ? అరె! నిన్నేదో చిరాకులో ఉండి అలా అన్నానే. అందుకే ఇలా అలిగి ఫోన్ ఆఫ్ చేశావా? అంటూ ఆమె మొహాన్ని పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పవే అన్నాడు. నేను చెప్పను. నన్ను వదులు నువ్వు ముందు. నేను మా ఇంటికి పోతాను అని గింజుకుంటూ ఉంది జాను. అరె! ఎక్కడికి పోతావే? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను చెప్పను. నాకు తెలియదు. నేను వెళ్ళాలి. ఆగవే కృష్ణ, నేను వెళ్ళాలి అని చెప్తున్నా అంది జాను. కర్ణ అను. నా ఇష్టం. నేను కృష్ణ అనే అంటాను అంది జాను. అవునా? అవును. దయ్యం పట్టిందా ఏంటే నీకు? ఇలా చేస్తున్నావు అన్నాడు కృష్ణ. అవును. దయ్యమే పట్టింది. ఇప్పుడేంటి అయితే అంది జాను. ఇప్పుడు ఇదంతా కూడా నేను ఎక్కడికి వెళ్ళాను అని చెప్పనందుకే కదా! నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. నాకెందుకు? నీకు నేనేమవుతాను అని నువ్వు నాకు చెప్పడానికి అంది జాను. ఓయ్! ఏంటే అంత మాట అనేసావు? హా! అంటూ జాను మొహాన్ని తన మొహానికి దగ్గరగా తీసుకువచ్చి ఏంటే ఏదో అంటున్నావు? నాకు నువ్వు ఏమీ కావా? చెప్పు అన్నాడు స్లో వాయిస్‌లో. కృష్ణ వెచ్చటి శ్వాస తన మొహం మీద తగలడం, ఇంకా కృష్ణ మాట్లాడుతున్నప్పుడు అతడి పెదవులు జాను పెదవులకి తగలడం వల్ల జాను బాడీ అంతా వణుకుతుంది. చెప్పవే నువ్వు ఈ కృష్ణగాడి హార్ట్‌కి ఓనర్‌వే. ఇంకేం కావాలే నీకు? మళ్ళీ నాకేమవుతాను అని అడుగుతున్నావు? కృష్ణ అన్న మాటలకి జాను హార్ట్ స్కైలో ఫ్లై అవుతున్నా అది కనబడకుండా సైలెంట్‌గా ఉంటుంది. మాట్లాడవే. సరే. సారీ. ఓకేనా? అయినా జాను మాట్లాడకుండా తల కిందికి వేసుకొని ఏడుస్తూ ఉంది. సారీ చెప్పాక కూడా ఎందుకు ఏడుస్తున్నావే నువ్వు? నీ వల్లేరా! నీ వల్లే ఏడుస్తున్నా అంటూ కృష్ణని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఎప్పుడు నన్ను టెన్షన్ పెడుతూ ఏడిపించడమేరా నీ పని. నీకు నా గురించి మాత్రం అస్సలు పట్టించుకోవడం రాదు కదా! అని ఏడుస్తూ కృష్ణ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది జాను. అరె! ఆగవే తాకుతుంది అంటూ కృష్ణ కూడా జానుని తిరిగి హత్తుకొని ఆమె తలపై కిస్ చేసి ఊరుకోవే ఇప్పుడేదో అయినట్టు అలా ఏడుస్తున్నావు అని జానుని కాసేపు అలాగే పట్టుకున్నాడు కృష్ణ. జాను కాస్త స్థిమిత పడ్డాక కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసి జానుకి తాగించాడు. చూడు కళ్ళు ఎలా రెడ్‌గా అయ్యాయో అంటూ అతడి కర్చీఫ్ తీసి జాను మొహం అంతా క్లీన్ చేసి ఓయ్! ఇటు చూడవే అన్నాడు. ఏంటి? అంటూ కృష్ణ వైపు చూసింది జాను. హా! నువ్వేడుస్తుంటే కూడా భలే ఫీలింగొస్తుందే నాకు అంటూ సీట్ వెనక్కి వాలి అన్నాడు కృష్ణ. ఆ మాటకి జాను కోపంగా కృష్ణను చూస్తుంది. నిజం బంగారం. మన కోసం ఒకరు ఇంతలా ఏడుస్తూ ఉంటే ఇంత కిక్కు వస్తుంది అని నాకు తెలియదే. అందుకే నన్నిలా ఏడిపించి చంపుతున్నావురా నువ్వు అంది. ఓయ్! నేను నిన్ను ఏడిపించడం వేరు. నువ్వు నా కోసం ఏడవడం వేరేనే మొద్దు. జాను బిక్కమొహం వేసుకొని కృష్ణ వైపు చూస్తుంది. ఏంటి అర్థం కాలేదా? అన్నాడు కృష్ణ. ఊహూ అంటూ కళ్ళు తుడుచుకుంటుంది జాను. ఏయ్! అలా నలవకే ఇప్పటికే రెడ్‌గా అయ్యాయి కళ్ళు అంటే అని కృష్ణ జాను ఫేస్‌ని అతడి చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళ మీద చిరుముద్దులు అద్దాడు. జాను కృష్ణ చేతులపై ఆమె చేతులు వేసి పట్టుకొని ఆ ముద్దుని మనసారా ఫీలవుతూ ఉంది. ఒకరు మన కోసం ఏడుస్తున్నారు అంటే అది వాళ్ళకన్నా ఎక్కువ. మనపైన ప్రేమ ఉంటేనే అలా వస్తుంది. ఆ రోజు కాస్త టెన్షన్‌లో ఉండేనే. పైగా నైటంతా నిద్ర లేదు. అందుకే అలా అన్నాను. దానికే నాతో మాట్లాడకుండా అలిగి కూర్చున్నావా? చెప్పు. ఆ! మరి నీకు కూడా తెలియాలి కదా కన్నా! నువ్వు నాతో మాట్లాడకపోతే నేనే రకంగా ఫీలవుతానో అది నీకు కూడా తెలియాలి కదా! అందుకే నేను నీతో మాట్లాడలేదు. నీ మొహం ఇంకోసారి అలా చేయకు జాను. అరె! నాకు బయట సవాలక్ష టెన్షన్‌లుంటాయి. అది నువ్వు పోగొట్టాలి కానీ నువ్వు కూడా నాకు టెన్షన్‌లా మారకూడదు. నాకు బయట ఎన్నో పనులు ఉంటాయి. వేరే సమస్యలు కూడా ఉంటాయి. వాటి వల్ల వచ్చే అనవసరమైన తలనొప్పులు కూడా ఉంటాయి. ఇవన్నీ నేను నీ సమక్షంలో మర్చిపోయి, హాయిగా నీతో టైమ్ స్పెండ్ చేద్దాం అనుకుంటాను కానీ, నువ్వు కూడా నాకొక సమస్యగా మారకూడదు, ఉండకూడదు. అర్థమైందా? హ్మ్. అంది జాను. ఏం అర్థమైందే నీకు? అన్నాడు కృష్ణ. నువ్వు చెప్పింది. సరే నువ్వు ముందు ఇంటికి వెళ్ళి ఆ ఫోన్ ఆన్ చెయ్యి.
ఇంటి దగ్గర డ్రాప్ చేయి మరి నన్ను అంది జాను. ఓకే అని జానుని పక్క సీట్లోకి ట్రాన్స్ఫర్ చేసి కార్ స్టార్ట్ చేస్తాడు కృష్ణ. కృష్ణ డ్రైవింగ్ చేస్తూ అవును ఈ డ్రెస్లో బయటికెందుకు వచ్చావే నువ్వు అన్నాడు జాను నైట్ సూట్లో ఉండడంతో. దీనికేమైంది కన్నా, పైగా స్కార్ఫ్ కూడా వేసుకున్నా కదా అంది జాను. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.